వందనాలండి. మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ మాలాంటి వాళ్ళకు ఉండాలి. మరి మీకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నాకంటే ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలకు, ఇచ్చేసినటువంటి గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, యువతకు, నాతో పాటు ఉన్న పేసావారికి అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు కొరకు కృషి చేసినటువంటి మరి పేసవారైతేనేమి, గ్రామస్తులకైతేనేమి మరి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి మాకు ఇంచుమించు ఒక 10-15 సార్లు ఫోన్లు చేసిన ఎంతో ఓర్పు కలిగిన మా పేసా ఉపాధ్యక్షులు BMS గారికి నిజంగా హ్యాట్సప్ అండి. మరి ఈ ఊరి యువతకంతటికి మరి మేము నిజంగా చెప్పాలంటే ఏంటంటే వీళ్ళు చాలామందికి మార్గదర్శకులు అవుతారు. ఇది ఒక చరిత్ర అవుతుంది. ఎందుకంటే 1/70 చట్టం పరిరక్షణ కొరకు ఒక పేసా తరఫున, పేరుకు పేసా అయినా గ్రామస్తులందరూ ఐక్యంగా వెళ్ళారు. పేరు అనేది జస్ట్ పేసా అనేది ముందు పెట్టుకున్నారు తప్ప గ్రామస్తులంతా ఐక్యమై ఈ 1/70 చట్టాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి, అందుకు మొట్టమొదట మేమే నాంది కావాలి అని ఈ ఊరి పెద్దలు అనుకొని మరి వాళ్ళందరికీ బ్యాక్ బోన్గా ఉండి నడిపిస్తున్నటువంటి రామరాజు మాస్టర్ గారికి అయితేనేమి, గ్రామ యువతకు, పెద్దలకు, మహిళా మండలందరికీ నిజంగా హ్యాట్సప్ అండి. నేనైతే ఈ విషయంలో చాలా గర్వంగా, ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నిజంగా దుచ్చరపాలెం గ్రామస్తులు నిజంగా గ్రేట్. ఇక వచ్చేటప్పటికి ఏంటంటే ఈ 1/70 చట్టం కొరకు నాకంటే ముందు వక్తలందరూ మాట్లాడారు. పెద్దలు రాజబాబు అన్నయ్య గారు కానీ, అలాగే రామకృష్ణ అన్నయ్య గారు, బలరాం గారు అందరూ మాట్లాడారు. అయితే ఈ 1/70 చట్టం అంటే ఏంటి, దాన్ని మనం పరిరక్షించుకోవడం ఎలా అనే దాన్ని కూడా మరి కులంకుషంగా వివరించారు. మరి చెప్పిన దాన్నే మనం పదే పదే చెప్పే బదులు దానికి జస్ట్ చిన్నది ఒక 2 మాటల్లో చెప్తాను. 1/70 చట్టం అంటే మన భూములను మనం పరిరక్షించుకోవడానికి మనం చేయాల్సింది, మన భూముల రక్షణే 1/70 చట్టం అని ఇందాక అన్నయ్య గారు అన్నారు. ఇప్పుడు ఏంటంటే మన 1/70 చట్టంలో మనకున్న మన భూములను కొంతమంది కావాలని ఇంచుమించు 1672 మంది సుప్రీంకోర్టులో కేసేశారు. అయితే దీనికి సంబంధించి ఒక స్టోరీ కూడా ట్రోల్ అవుతుంది. వాళ్ళు ఏ విధంగా ఆ స్టోరీని ట్రోల్ చేస్తున్నారంటే, ఇక్కడ ఉన్న 1672 మంది గిరిజనులు కూడాను స్వతంత్రం రాకముందు నుండి, అంటే ఈ 1/70 చట్టం అనేది ఏర్పాటు చేయకముందు నుండి వాళ్ళు అక్కడ ఉంటున్నారు. కాబట్టి ఈ 1/70 చట్టం ఉండటం వల్ల వాళ్ళు భూములు అమ్ముకోలేకపోతున్నారు, వాళ్ళు ఆ భూములను వేరే వాళ్ళకి లీజుకి ఇచ్చుకోలేకపోతున్నారు. కాబట్టి 1/70 చట్టాన్ని తక్షణమే సడలించాలి అని వీళ్ళు కోర్టుకు వెళ్ళారని కొంతమంది, ఇది కట్టు కథో తెలీదు, నిజమో తెలీదు, కానీ ఈ విధంగా కొంతమంది నాన్ ట్రైబ్ అనేవాళ్ళు ఈ కథను మన ముందుకు వదులుతున్నారు. ఇటువంటి కట్టు కథలను అన్నింటినీ మనం ముందుగానే గ్రహించి మనం ముందు జాగ్రత్త పడాలి. వాళ్ళు ఒక కథ చెప్తే మనం 2 కథలు చెప్పాలి. ఆ విధంగా ఇందాక అన్నయ్య గారు అన్నట్టు ఆ బస్సులో 1700 మంది ఉంటే ఆ బస్సు నాది అని మనం ఆక్రమించడానికి వెళ్ళాలి అని ఇందాక అన్నయ్య గారు అన్నట్టు తప్పనిసరిగా మనం ఆ విధంగా ముందుకెళ్ళాలి. అందుకు మొదటి అడిగే నాంది పలికినటువంటి దుచ్చరపాలెం గ్రామస్తులకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, అయితే ఇక్కడ 1/70 చట్టాన్ని పరిరక్షించుకోవడానికి చేయాల్సిన మొట్టమొదటి అడుగు ఏంటంటే ఇలా గ్రామాలకు వెళ్ళటం. ఇలా గ్రామాల్లో ఇక్కడ ఈ గ్రామంలో పెట్టారు, నెక్స్ట్ నా గ్రామంలో, తర్వాత నా గ్రామంలో అంటూ ప్రతి ఒక్కరు ముందుకొచ్చి ప్రతి గ్రామంలో సిగ్గుపడవసరం లేదు. ఎందుకంటే అవసరమైతే జోల పడదాం, మన చట్టాలను, మన హక్కులను రక్షించుకోవడం కొరకు జోల పట్టి ఇంటింటికి అడుగుదాం, దాంట్లో తప్పు లేదు. ఆ విధంగా చేసైనా మన చట్టాలను పరిరక్షించుకోవాలి. ఇకపోతే ఈ 1/70 చట్టం కానీ పూర్తిగా పోతే, ఇందాక రాజబాబు అన్నయ్య గారు అన్నట్టు మన అడవుల్లో ఉన్నటువంటి ప్రతి అడవుల్లో బాక్సైట్ ఉంది, లెటరైట్ ఉంది, వజ్రాల గన్లు ఉన్నాయి. ఇప్పుడు మన ఎదురుగానే ఇలా నేను మాట్లాడుతున్న నా ఎదుర కొండనే మరి వజ్రాల కొండ, ఆ పక్క మరి సోమేష్ తమ్ముడు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చి, తమ్ముడు ఇచ్చిన స్టేట్మెంట్లను కూడా మేము కూడా రాసాం, మరి వాటిని ఆపడం జరిగింది. మొత్తం చుట్టుపక్కలంతా ఎంతో లెటరైట్ ఉంది, బాక్సైట్ ఉంది, గ్రానైట్ ఉంది. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఉన్నది ఏంటంటే మన బలహీనత, మన గిరిజనుల యొక్క బలహీనత. మన యొక్క బలహీనతను వాళ్ళు బలంగా ఆసరాగా చేసుకొని విభజించు పాలించు పద్ధతిలో
గిరిజనేతరులు అంటే అందరూ గిరిజనేతరులు అని కాదు, కానీ కొంతమంది గిరిజనేతరులు, ఇప్పుడు మనకు శత్రువులు అందరూ గిరిజనేతరులు కాదు. ఇప్పుడు మెయిన్ ఎవరంటే మనకు ఈ 1700 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు మొట్టమొదట శత్రువులు. వాళ్ళను మనం ఎదుర్కోవాలి. అది ఎలాగా? లీగల్గా అప్రోచ్ అవ్వడానికి మనం ఎదుర్కోవాలి. ఓకేలే, అదే 1/70 చట్టం రద్దయితే మన భూములను మనం కోల్పోతాము, వాళ్ళు మన పిల్లల్ని చేసుకుంటారు. ఆ తర్వాత మన భూములు, హక్కులు, ఇప్పటికే బినామీలుగా బోలెడు సర్టిఫికెట్లు, ఇదే రింతాడలో బోలెడు బినామీ సర్టిఫికెట్లు ఉన్నాయి. దానికోసం సోమేష్ కుమార్ గారు ఎంత ఫైట్ చేస్తున్నారో దానికి మీ యువతంతా కూడా సపోర్ట్గా ఉంది. నిజంగా ఆ విషయాల్లో కూడా హ్యాండ్స్ అప్. మరి ఏదేమైనా ఇటువంటి విషయాలన్నింటినీ మనం ముందుగానే చాకచక్యంగా ఎదుర్కోవటానికి నాంది పలికినటువంటి దుచ్చరపాలెం గ్రామస్తులు మీరు గ్రేట్. మీకు నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అయితే ఫండింగ్ అనేది ప్రతి గ్రామం నుండి మనం చేయాల్సింది స్వహతాగా చేయాలి. అంటే అది వాళ్ళ ఇష్టం. మనం ఎవరైనా ఇచ్చేవాడిని అడుగుదాం, కానీ బలవంతంగా అడగడం కూడా అనేది అది వాడు ఇవ్వనివ్వకపోని మనకైతే మీకులా స్వహతాగా వచ్చేవాడిని తప్పనిసరిగా మనం తీసుకొని అందరూ మీలాగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలు, మిగతా పేసవాళ్ళందరూ ఆదర్శంగా ముందుకు వెళ్తారని, అన్ని రాజకీయ పక్షాలు పార్టీలకు అతీతంగా ఈ విషయంలో కృషి చేస్తారని మరొక్కసారి కోరుతూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి రామరాజు అన్నయ్య గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఈ సభ నేను ఇంతటితో ముగిస్తున్నానండి.